తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిన పార్టీ తరపున గెలిచిన లీడర్లు మాత్రం ముందుకు సాగుతున్నారు. అసెంబ్లీలో తమ గళాన్ని వినిపిస్తున్నారు. పార్టీలో కేటీఆర్, హరీష్ రావు తర్వాత అంత నేమ్ ఫేమ్ తెచ్చుకున్న నేత మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి. ఆయన ఏం చేసినా సంచలనమే అని చెప్పాలి. పాలమ్మినా పూలమ్మినా అంటూ డైలాగ్ చెప్పి ఓవర్ నైట్ లో వైరల్ గా మారిన మల్లారెడ్డి హీరోల కంటే తనకే ఎక్కువ ఫాలోయింగ్ ఉందంటూ చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి. ప్రతిపక్ష నేతగా కూడా మల్లారెడ్డి ఎక్కడా తగ్గట్లేదు. అయితే ఈసారి ఎన్నికల్లో మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన మాజీ మంత్రి మల్లారెడ్డి విజయం సాధించారు. ఫలితాలు వెలువడిన మరుసటి రోజు కేటీఆర్ ఏర్పాటు చేసిన సమావేశానికి మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కూడా డుమ్మా కొట్టారు. వారితో పాటు మరో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ పుకార్లు వచ్చాయి. ఆ వెంటనే కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతల సమావేశానికి మల్లారెడ్డి హాజరయ్యారు. దీంతో ఆ పుకార్లకు చెక్ పడింది. కానీ తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తీన్మార్ మల్లన్నతో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ మార్పు ప్రచారం మళ్లీ ఊపందుకుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మల్లారెడ్డి, తీన్మార్ మల్లన్న ఒకరికి ఒకరు ఎదురయ్యారు. ఆ తర్వాత మల్లన్నను ఆత్మీయంగా మల్లారెడ్డి ఆలింగనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. శాసనసభలో ఏదో ఒక సందర్భంలో కాంగ్రెస్ కు సభ్యులు తక్కువ అయితే మద్దతిస్తావా అంటూ మల్లారెడ్డిని మల్లన్న ప్రశ్నించారు. దీంతో ఖచ్చితంగా కాంగ్రెస్ కు మద్దతిస్తాను అంటూ మల్లారెడ్డి జవాబిచ్చారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని, ఆ తర్వాత అందరం ఒకటేనని మల్లారెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అంతేకాదు, మేడ్చల్ నుంచి నువ్వు పోటీ చేసి ఉంటే ఎవరో ఒక మల్లన్న మాత్రమే అసెంబ్లీకి వచ్చేవారని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. అయితే అధికారంలో ఉన్న పార్టీ వైపు గోడ దూకేందుకే మల్లారెడ్డి మొగ్గు చూపుతూ ఉంటారని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఈ రోజు కాకపోయినా ఏదో ఒక సందర్భంలో మల్లారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అందులోనూ మల్లారెడ్డి మాట తీరు, వ్యవహార శైలి, ఆయన క్రేజ్ తెలంగాణలో వేరే లెవెల్లో ఉంది. కాబట్టి మల్లారెడ్డి ఎప్పుడు ఏం చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.